నరసింహ శతకము. పంజరంబున కాకి పట్టియుంచిన లెస్స పలుకునే సుంతైన చిలుకవలెను గార్ధబంబును తెచ్చి కళ్ళెమింపుగ వేయ తిరుగునే గుర్రంబు తీరుగాను ఇనుపోతును మావటీటు శిక్షించిన నడచునే మదవారణంబు వలెను పెద్ద పిట్టకు మేత పిట్టి పెంచిన గొవ్వి సాగునే వేటాడుడేగవలెను కుమతులను తెచ్చి నీ సేవ కొందరకు బెట్ట వాంఛతో చేతురే భక్తవరులవలెను భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితధూరా. శోభామయమగు ధర్మపురమున వసించు ఓ నరసింహస్వామి, నీవు దివ్యాభరణములతో ప్రకాశించువాడవు, పాపములను పారద్రోలువాడవు, దుష్టులను శిక్షించువాడవు. తండ్రి, కాకిని తెచ్చి పంజరములో ఉంచినంత మాత్రాన అది చిలుకవలే వింతగా పలుకుతుందా? గాడిదను పట్టుకొచ్చి కళ్ళెం తగిలిస్తే గుర్రములా దౌడు తీస్తుందా? ఇనుపోతును మావటి వానిచే శిక్షణ విప్పించినంత మాత్రాన అది మదపుటేనుగులాగా చరిస్తుందా? పిట్టను పట్టి మేత పెట్టి పోషించిన పందెపుడేగలా ఉరుకుతుందా? దుష్టులను తెచ్చి నీ సేవలో పెడితే భక్తుల వలె ప్రేమతో చేయగలరా అని ఈ పద్య భావము. భక్తి అనేది సంతలో దొరికే వస్తువు కాదు, కూలికి ఏడ్చేది కాదు, మెప్పుకై కులికేది కాదు, గొప్పకై పలికేది కాదు. హృదయంలో భక్తి లేనప్పుడు భక్తి కార్యాలలో దిగిన ఈతరానివాడు బావిలో దూకినట్టే ఉంటుంది. కడుపులో లేనిది కౌగలించుకుంటే వస్తుందా అనే సామెత ఊరికే వచ్చిందా అని ఈ భావము. ధన్యవాదములు.